మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి జాయినింగ్ ఉంటే ఎలాగో తెలుస్తుంది. జాయినింగ్ లేకపోతే ఏమన్నా జాయినింగ్ అన్నారు కదా అని మీరే అడగవచ్చు. ఆయన ఏం చెప్తారో ఈ నియోజకవర్గంలో కానీ అసెంబ్లీ స్థానాల్లో మీ అభిమానులు కానీ మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్ ప్రస్తుతం? నేనైతే ఖచ్చితంగా కూటమి తరఫున ప్రజాక్షేత్రంలో అయితే ఉంటా. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. సార్, అంతర్గత శక్తులు బాహ్య శక్తులు కూడా మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం కంటిన్యూ చేస్తున్నాయండి. ఈ సందర్భంలో మీరు పార్లమెంటరీ ప్రాతినిధ్యం వహించడానికి పోటీకి వెళ్ళినా, శాసనసభ ప్రాతినిధ్యానికి పోటీకి వెళ్ళినా ఏ విధంగా ఎదుర్కొంటారండి? ఛాలెంజ్ లేకపోతేనే, అంటే మరీ కిక్ సినిమాలో రవితేజ అంత కిక్ కాదు కానీ నాకు ఛాలెంజ్ ఉంటేనే కొంచెం థ్రిల్ ఉంటుంది, లైఫ్కు అర్థం ఉంటుంది. నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేవాడిని కాకపోతే ఇంకో 10-15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనే టైంలో ఎంతో మంది నాయకులు పోలీస్ స్టేషన్లకు మామూలు ఇచ్చి హౌస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి, ఎవరన్నా ఒక పిలిపిస్తే హౌస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి పోలీస్ స్టేషన్కి మామూలు ఇచ్చిన నాయకులు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ సమయంలో నేను తిరుగుబాటుగా అతను చేసిన తప్పులన్నీ మాట్లాడినోడిని, వాడినే తట్టుకున్నోడిని. ఈ అంతర్గత శక్తుల్ని తట్టుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు? చూద్దాం. ఎందుకంటే బహిర్శత్రువుని ఎదుర్కోవటం తేలిక, వెనకున్న శత్రువులను ఎదుర్కోవటం డెఫినెట్గా కష్టమైనా మరి ఇప్పుడు తట్టుకోవాలి. ఖచ్చితంగా తట్టుకుంటాను. ఇప్పటికే 3 పార్టీలు కూడా క్యాండిడేట్ అనౌన్స్ చేసేసారు. బీజేపీ కూటమి అభ్యర్థి కింద, తర్వాత వైఎస్ఆర్ కేంద్రం, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా 3 అభ్యర్థులు అనౌన్స్ చేసిందండి. మీరు ఇది కాకుండా ఒకవేళ కూటమి అభ్యర్థి మార్చిన పక్షంలో మీరు ఇండిపెండెంట్ గా చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయండి? అవసరం లేదు. అవకాశం సంగతి మనకు అనవసరం. అవసరం లేదు, రాదు. కూటమిలో ఏ పార్టీలో చేస్తా, ఎప్పుడు చేస్తున్నా స్పష్టత ఇవ్వండి. ఆయన ఏమంటే బోడుగుండేది కానీ నాకు తెలిస్తే ఎప్పుడో నాకు కూడా ఉంది. కాకపోతే నేను టెన్షన్ ఎక్స్ప్రెస్ చేయలేను. నేను ఏదైనా సరే నవ్వుతో ఈజీగా తీసుకుంటాను. కడుపు చేయవలసి వచ్చినప్పుడు కడుపు చేస్తాను. స్పందించే పరిస్థితిలో లేను. ఎందుకంటే నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా, మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తారు. మనం కాదు, కొన్ని బ్లూ ఛానల్స్. సో అంచేత కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి, కనీసం 2 లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా. సో నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంట్కి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన. ఒకవేళ అది కాదు, మరి నాకు ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి అని ఎత్తుని రాస్తే కేంద్రంలో ఉంటామా, రాష్ట్రంలో ఉంటామా, ఢిల్లీయా, అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్ లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి అని కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది. ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. అది. సో ఆత్రేయ గారి సినిమా పాట అది. ఏ సినిమా? మురళీకృష్ణ. సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను. చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో, ఈ నాయకులు ఏం రాయబోతున్నారో 1-2 రోజుల్లో తెలుస్తుంది. ఒకటి నిజం, మరి ఆ న్యూస్ని బట్టి చూసినా, ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను, ఉండాలి అన్నది డిసైడెడ్. తండ్రి కొడుకులయ్యే బాపిరాజు గారు, రఘురామకృష్ణ గారు కూడా పోటీలో ఉంటారంటారండి. నాకు తెలిసి బాపిరాజు గారు నేను పోటీలో ఉంటే ఆయన పోటీ చేయను అని అన్నారు. తండ్రి కొడుకుల మధ్యన పోటీ ఉండదని నేను అనుకుంటున్నాను. సార్, మీకు సీటు రాలేదని, మీకు సీటు రాలేదని
ముగ్గురు పార్టీల అధినాయకులు కలిసి ఒక ఆలోచన చేయాలి, ఖచ్చితంగా కూటమిలో రఘురామకృష్ణ గారికి సీటు కేటాయించాలని ఒక నిర్ణయం వచ్చినట్టు ఛానల్స్ లో కూడా వచ్చినాయి సార్. దాని మీద మీకు ఏదైనా సమాచారం గానీ భరోసా గానీ వాళ్ళు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ శాసనసభకి మీరు ప్రాతినిధ్యం వహించే ప్రతి ఊ అంటారండి. ఏ ఊ అంటారు సార్? మీరు ఉండి అంటారా, ఉంగుటూరు అంటారండి? ఆ ఊకైతే అంటారు సార్. ఉండి నియోజకవర్గంలో కూడా మీకు పాలాభిషేకం చేయడం, మీకు సీటు కేటాయిస్తారన్న ప్రచారం సాగడంతో హ్యూజ్ స్థాయిలో బాగా ఆదరణ లభిస్తుంది సార్. దాన్ని ఏ రకంగా తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని ఏమన్నా అడిగే అవకాశం ఉందా? నేను అసలు అసెంబ్లీ అడగలేదు, నేను ఇంకా నరసాపురం అడుగుతున్నాను.